సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ₹1 కోటి చిల్డ్రన్స్ పార్కును కూడా ఏర్పాటు చేశారు. అయితే పార్కును అయితే ఏర్పాటు చేసి కానీ దాని ప్రారంభానికి నోచుకోలేదని తీవ్ర ఆవేదన చెందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిరుపయోగంగా ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్క్ ఆ రకంగా నిరుపయోగంగా పడి ఉండటం చూసి అందరికీ కూడా చాలా ఈ రకంగా ఉండడం కరెక్ట్ కాదని అక్కడ ఉన్నవారి ఫీలింగ్ కూడా ఉంటుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, పార్కుని ₹1 కోటి అయితే ఏర్పాటు చేశారు కానీ ఎందుకు దాని ప్రారంభానికి నోచుకోలేదు? ప్రధానమైన కారణం ఏంటి? ఏర్పాటు చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే చేశారనే ఆరోపణలకు నిజం బలం చేకూర్చేటువంటి అంశమే సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పవచ్చు. సుమారు ₹1 కోటి పైన, అంటే ₹1,50,00,000తో నిర్మాణం చేపట్టారు. కానీ దాన్ని ప్రారంభించడం మాత్రం మర్చారు. కేవలం కాంట్రాక్టర్లకు వెంబడే పనులు ఇవ్వాలి, తమ అనునాయులకు పనులు ఇవ్వాలి, బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు పనులు కేటాయించాలనే ఉద్దేశంతోనే నిధులను మంజూరు చేయించి పార్కులను కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు నిర్మించడం చేస్తుంటారు. కానీ ప్రారంభించడం మాత్రం నిర్లక్ష్యంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో అదే అధికారంలో ఉన్నప్పుడు అదే సమయంలోనే నిర్మించినటువంటి చిల్డ్రన్స్ పార్క్ ఇంతవరకు కూడా ప్రారంభానికి నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు కేవలం 2 నుంచి 3 నెలలు అవుతున్న నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పార్క్ ను ప్రారంభించలేదో తెలియని పరిస్థితి ఉంది. అయితే నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా ప్రారంభించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం సంగారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సొంత ప్రాంతం, ఆయన ఇంటికి కూతవేడు దూరంలోనే ఉన్నటువంటి పార్క్ అది. కానీ ప్రారంభానికి నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారులు కానివ్వండి, లేదంటే వాకర్స్ ఎవరైతే ఉదయం పూట పెద్దలు వాకింగ్ చేస్తుంటారో సాయంత్రం కూడా వారందరికీ కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పార్క్, తాళం వేసి కనిపిస్తున్నటువంటి దృశ్యాలతో వారు రోడ్డు పక్కన లేదంటే వేరే ప్రాంతాల్లో వారు వ్యాయామం చేయడం కానీ, పార్క్ కు వెళ్ళడం, రోడ్డుపై ఫుట్పాత్ పై వాళ్ళు వాకింగ్ చేయడం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రమాదాలు కూడా పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రోడ్డు పక్కన మనం చూస్తాం, హైదరాబాద్ అనేక ప్రాంతాల్లో కూడా గతంలో రోడ్డు పక్కన వాకింగ్ చేస్తున్న సమయంలో కూడా వాహనాలు దూసుకెళ్లి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో సదాశివపేట కూడా జాతీయ రహదారి, సదాశివపేటకు ఆనుకొని కూడా ముంబై జాతీయ రహదారి ఉంటుంది. అక్కడ కూడా ప్రమాదాలు తరచు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్క్ ను ప్రారంభించడంలో మాత్రం అధికారులు కానివ్వండి, అప్పటి పాలకులు కానివ్వండి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని చెప్పవచ్చు. కేవలం తమ అనునాయులకు డబ్బు చేకూర్చాలి కాబట్టి వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వడం, కాంట్రాక్ట్లకు సంబంధించి కూడా నిధులు విడుదల చేయడం, ఇవన్నీ చకచకా జరిగిపోయినప్పటికీ కూడా ప్రజల కోసం పార్క్ ను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఆర్భాటంగా భూమి పూజ చేసి పార్క్ నిర్మాణం చేసినప్పటికీ ప్రజలకు మాత్రం ఈ విధంగా కూడా ఉపయోగంలోకి రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్క్ ప్రారంభించలేదు కాబట్టి ప్రస్తుతమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్క్ ను పట్టించుకొని ప్రారంభించాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. లక్ష్మీకాంత్, చెప్పండి, ముఖ్యంగా ఏంటంటే ఏ వస్తువు అయినా వాడకపోతే పాడైపోతుంది. మరి అలాంటిది ఈ పార్కులో మరి అక్కడున్న పిల్లలు ఆడుకునే కిడ్స్ ఐటమ్స్ కానీ, బొమ్మలు కానీ ఇవన్నీ కూడా పాడైపోయే అవకాశం ఏమైనా కనబడుతుందా మెయింటెనెన్స్ లేక? మీరు చెప్పిన అంశం 100%. ఎందుకంటే ఏర్పాటు చేసినటువంటి లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసినటువంటి పరికరాలన్నీ కూడా తుప్పుపాటు ప్రమాదం ఉంది. మరోవైపు పార్కు నిర్వహణ లోపం కూడా పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. కనీసం ప్రజలకు ఉపయోగించుకునేందుకు కూడా పార్కులు ప్రారంభించకపోవడం పట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా పార్కును ప్రారంభిస్తే ఖచ్చితంగా వాటన్నిటి స్థానికులు ఉపయోగించుకుంటారు కాబట్టి, అదేవిధంగా పార్కు నిర్వహణ కూడా ఉంటుంది కాబట్టి అవి పాడే అవకాశం ఉండదు. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుత అధికారులకు అదేవిధంగా పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్కును త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు. ఎందుకంటే వేసవి కాలం కూడా రాబోతున్న నేపథ్యంలో పార్కులు కొంత స్థానికులకు సేద తీరేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా పార్కును ప్రారంభించాలని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితులు. లక్ష్మీకాంత్, థ్యాంక్ యూ సునీల్.